ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం లేదని, డిక్లరేషన్ల పేరిట ఢిల్లీ నుంచి రోజుకో నేతను రప్పించి వారితో హామీలు ఇప్పించారని గుర్తు చేశారు. అప్పుడు ప్రజలను మొదటిసారి మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. అందుకే మీనాక్షి నటరాజన్ అనే కొత్త ముఖాన్ని ముందు పెట్టి పాదయాత్ర పేరుతో ప్రజల్ని రెండోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలకు చెప్పిన గ్యారంటీలో ఏ ఒక్కటైనా సక్రమంగా అమలైందా అని ప్రశ్నించారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద సభ పెట్టినారు. దానికి ఏకంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ రైతు డిక్లరేషన్ సభలో వరంగల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినారు. అయిందా 2 లక్షల రుణమాఫీ వాళ్ళ రాష్ట్రంలో? సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఏదైతే జిల్లాకు రేపు ఇవాళ వెళ్తున్నారో ఆ నిజామాబాద్ జిల్లాలో 2,03,000 మంది రుణమాఫీ కావలసిన వారు ఉంటే, రైతులుంటే కేవలం 1,00,000 మందికి మాత్రమే అయింది. ఇంకా 1,03,000 మందికి రుణమాఫీ కాలేదు. ఆ రోజు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీతోటే చెప్పించినారు, కానీ ఆ హామీ నెరవేరలేదు. అట్లనే 500 వడ్లకు బోనస్ అన్నారు, ఇచ్చినారా? 3 పంటలు అయిపోయినాయి. వాళ్ళు వడ్ల బోనస్ అన్ని వడ్లకు అన్నారు. అప్పుడు మళ్ళీ సన్న వడ్లకు అని మాట మార్చిర్రు. ఆ సన్న వడ్లకు కూడా 15-20% ఇచ్చినారు, మిగతాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రుణమాఫీ పద్దు కిందనే ఇంకా 1,00,000 మందికి 2 లక్షల చొప్పున రుణమాఫీ కావాలంటే 2,000 కోట్లు నిజామాబాద్ జిల్లాలోనే మీరు బాకీ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు. బోనస్ విషయంలో ప్రతి పంట 8 లక్షల మెట్రిక్ టన్నుల పంట ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు మీరు. అంటే ఒక్క సీజన్కు 8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ లెక్క కడితే 400 కోట్లు ఇవ్వాలి ప్రతి సీజన్కు. ఇవాళ 3 సీజన్లు అయిపోయినాయి, 1,200 కోట్లు బోనస్ డబ్బులే. దాంట్లో 200 కోట్లు ఇచ్చినారు మీరు. ఇంకా 1000 కోట్లు బోనస్ కింద, 500 రూపాయల వడ్ల బోనస్ పద్దు కింద నిజామాబాద్ జిల్లా రైతులకే 1000 కోట్లు మీరు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.